गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః। భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే జనరల్గా ఈరోజు కొంచెం ఒక ప్రజల సత్సంగం లాంటిది డిస్కషన్ జరిగింది. ఆ అనుభవం మనం ఇక్కడ షేర్ చేసుకుంటే మీకేమన్నా ఉపయోగపడుతుందనే ఆలోచనతోటి, ఎందుకంటే కొన్ని విషయాలు మిస్గైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనము నమ్మి అలా పోతూ ఉంటే, గైడెన్స్ లేకుండా పోతూ ఉంటే అది ఎక్కడ పోతుందో తెలియని పరిస్థితి కూడా ఉంటుంది. కనుక ఈరోజు మనము సత్సంగంలో జరిగినటువంటి విషయాలు కొన్ని మనము షేర్ చేసుకుంటే మన ఉపయోగకరమని ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. 3 పాయింట్స్ ఈరోజు డిస్కషన్ చేస్తున్నాము. 3 పాయింట్స్ అంటే అక్కడ ఏం జరిగిందంటే ఉపదేశం ఈరోజు సత్సంగాలు ఏం వాళ్ళు చెప్తున్నారంటే, కొంతమంది పేర్లు అవసరం లేదు మనకు. అంటే ఒక గురువుగారి దగ్గరికి పోయిన తర్వాత ఆ గురువుగారు చెప్పిన ప్రకారంగా కొన్ని రోజులు ధ్యానం చేస్తూ తర్వాత వాళ్ళ లోపలనే వాళ్ళకి విజన్ వస్తుంది. ఇంకా ఏం విజన్ వస్తుందంటే, వాళ్ళకు ఏదో ఒక థాట్ వచ్చింది, ఇంకా సేవనే చేయాలి, జీవితం మొత్తం సేవనే చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఇంకా ఇంతకన్నా మించింది లేదని వాళ్ళు సేవ చేసుకుంటారు. గురు సేవ కానీ, లేకపోతే ఆశ్రమ సేవ కానీ, ఇంకా ఇతరుల సేవ కానీ, దాన ధర్మాలు కానీ, హెల్ప్ నేచర్స్ కానీ, ఇలాంటి సేవలు ఇంకా వాళ్ళు పూర్తిగా మా జీవితం ఇంతే, ఇంకా మేము సేవలు చేసుకుంటూ ఉంటే మేము కడతేరి మా జన్మరాహిత్యం అవుతుందనే ఆలోచనతోటి వాళ్ళు సేవలు చేసుకుంటూ ఉంటారు. ఇదొక వర్గం. తర్వాత కొంతమంది శాస్త్రాన్ని నేర్చుకొని, గురువు చెప్పినటువంటి మాటలు నేర్చుకొని శాస్త్ర అవగాహనతోటి ఇవి తెలిసింది మనం ప్రజలకు చెప్పాలనే భావంతో వాళ్ళకు ఆ విజన్స్ వచ్చి వాళ్ళకు ఇంకా మేము ఇంతే, ఇంకా మాకు తెలిసింది మేము చెప్పుకుంటూ పోతాం, ప్రచారం చేసుకుంటూ పోతాం, మేము భగవద్గీత కానీ, ఇంకా శాస్త్రం కానీ, మంచి వాక్యాలు కానీ ఇలా చేసుకుంటూ పోతాం, దీనివల్ల మేము మోక్షానికి పోతామనే ఆలోచనతో వాళ్ళు డిసైడ్మెంట్ చేసి ఇంకా వాళ్ళ జీవితం మొత్తం పనంగా పెట్టి అలా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇంకా వేరు రెండోది ఆలోచన చేయరు, ఇంకా అది ఒక మార్గం ఎంచుకుంటారు. ఇది రెండో మార్గం. మూడవ మార్గం ఏంటంటే గురు ఆర్డర్ ప్రకారంగా, మార్గదర్శనం ప్రకారంగా వాళ్ళు బయట తిరిగితే అంత అశ్వాసితం అనుకొని లోపలికి వెళితేనే మనం తన లోపల తాను వెళ్ళి ధ్యానం చేసి నిరంతర ధ్యానమగ్ధుడై గాఢ వైరాగ్యము చెంది మనం పరిపూర్ణంగా ఉంటేనే మనకు మోక్షం వస్తుందని వాళ్ళకు థాట్స్, విజన్స్ వచ్చి వాళ్ళు నిరంతరం ధ్యానమగ్ధులై బయట కర్మ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు నిమిత్తం మాత్రం కర్మ చేస్తూ వాళ్ళ లక్ష్యం అంతా కూడా తన వైపే చేస్తూ వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. ఈ 3 మార్గాలు. ఒకటేమో సేవాభావము, ఒకటి ఏందో తెలిసినటువంటి శాస్త్రాన్ని ఇతరులకు నేర్చుకొని చెప్పటము, అంటే పుస్తకంలో మస్తకంలో తెచ్చుకొని ఇతరులకు బోధించటం ఒక మార్గము. తర్వాత తనలో తాను వెళ్ళి గురు ప్రకారంగా ఎప్పుడు నిరంతరం ధ్యానమగ్ధుడు అంటే ఈ 3 మార్గాలు అని చెప్పినాం. ఒక చోట చెప్పి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ 3 మార్గాలు ఆచరించినటువంటి వాళ్ళు, అంటే వాళ్ళ లక్ష్యం అంతా కూడా ఇంకా ముగ్గురు కూడా కడతేరుతారు అనుకుంటున్నారు. సేవ చేసేటోడు కూడా నేను జన్మరాహిత్యం అవుతుంది అనుకుంటుండు, శాస్త్రాలు చెప్పి నేను ఇంతకన్నా మించింది లేదనుకోండి నేను జన్మరాహిత్యం అవుతాడు అనుకుంటుండు. తర్వాత ధ్యానం చేసేటువంటి వాడు నేను కూడా మోక్షానికి అర్హత కలిగి ఉంటాను, ముక్తి పొందుతానని ముగ్గురు అనుకుంటున్నారు. మరి ముగ్గురులో అనుకోవటం అది కరెక్టేనా? ముగ్గురు చేసే విధానము చివరికి ముక్తికి దారి తీస్తుందా, మోక్షానికి దారి తీస్తుందా అని అడిగితే కొంతమంది అక్కడ డిసైడ్మెంట్ ఏం చేశారంటే, ఈ ముగ్గురు ఏ విధంగా చేసినా, సేవ చేసినా, తెలిసింది చెప్పినా, ధ్యానం చేసినా ముగ్గురికి ఒకటే ఫలితం వస్తుందని చెప్పటం జరిగింది. ఇప్పుడు తెలియని వాళ్ళు నిజమే అనుకుంటారు. నిజమే అనుకొని ఏం చేస్తారు, వాళ్ళు ఏది ఈజీగా ఉంది అలా 3 ఎంచుకుంటారు. 3 మార్గాలు ఉన్నాయి. సేవ ఉంది, తెలిసింది చెప్పటము, తర్వాత ధ్యానము. అంటే ధ్యానం అంటే చాలా కుదురుతలేదు, మన మనసు ప్రశాంతత, అంటే మన మనసు మన ఎండర్లకు వస్తలేదు కాబట్టి ఆ ధ్యానం బంద్ చేసేసి ఇంకా తెలిసింది చెప్పటమో, శాస్త్రాలు నేర్చుకొని చెప్పటమో, లేదా సేవాభావం చేయటమో ఇలాంటివి చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ ధ్యానం ఇంకా ఎవరు చేయరు. ఇట్లా 3 ఫలితం ఒకటే వస్తుంది. అంటే
అంటే ఇక్కడ మోసపోయే మిస్‌గైడ్ అయ్యే అవకాశం ఉంది. ఏ మార్గం అదే ఉంది. ఈ 2 మార్గాలు బయటయి. అంటే శాస్త్రం మనకు క్లియర్‌గా వక్కానిస్తున్నాయి అన్నట్టు. బయట చేసే ఫలితాలు ఏవైనా గానీ, భజన కానీ, సద్భావన కానీ, దాన ధర్మాలు కానీ, హెల్ప్ నేచర్స్ కానీ అన్నీ కంటికి కనబడేటివి. బయట మన మైండ్‌తో పనిచేసేటివి. హెల్ప్ నేచర్స్ అయినా కానీ మన తెలివి పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది. బయట తిరగటం ఇవన్నీ చేయటం జరుగుతుంది. ఇది ప్రపంచానికన్నా చాలా గొప్ప విషయాలు. ఏది సేవాభావం అనేది ప్రపంచంలో చాలా విలువైనటువంటిది. కానీ అది బయట ఫలితం వస్తుంది. అది ప్రపంచం కన్నా చాలా గొప్ప ఫలితం వస్తుంది. తర్వాత సద్భావనతో చేసేటువంటిది గ్రంథాలు చదివి నోటికి నేర్చుకొని మనం ఇతరులకు సన్మార్గం చేయటము, సద్భావన చెప్పటము, శాస్త్రాల్లో ఉన్నటువంటి ధర్మాలు చెప్పటం చాలా గొప్పది. కానీ బయట చేసినటువంటి ఫలితమే వస్తుంది అది. కానీ ఇది మహాత్ములు ఏం చెప్తుర్రంటే ఆంతరికంగా ఉన్నటువంటిది. అది కంటికి కనపడదు, మైండ్‌కి అర్థం కాదు. మన ధ్యానంలో లోపటికి వెళ్ళుతంటే ఇట్లా చాలామంది చక్కగా మనకు మహానుభావులు కూడా చెప్పిర్రు. ఈ జపము 1,00,00,000 జపం కన్నా కూడా ఇంకా ధ్యానం గొప్పది, 1,00,00,000 ధ్యానం కన్నా లయం గొప్పది అని వీళ్ళు క్లియర్‌గా మనకు సంస్కృతంలో కూడా చెప్పి ఉన్నారు. అంటే ఇక్కడ ధ్యానం చాలామందికి సాధ్యపడతలేదు. ఎందుకంటే కళ్ళు మూసుకోగానే అలా మనం చేసినటువంటి ఆలోచనలు మన మనసు చూపెడుతూ ఉంది. టీవీలాగా క్లియర్‌గా మన మనసు కుదుట పడతలేదు, లోపలికి వెళ్తలేదు, ఆలోచనలు వస్తూ ఉన్నాయి అన్నట్టు. అంటే మనం నడిచే నడవడాన్ని కూడా మనం బ్రెయిన్‌లో ఉన్నాయి కాబట్టి అవి అన్నీ ఆలోచనలు వస్తున్నాయి. అందుకే ధ్యానంలో ఉత్తీర్ణులు చాలా తక్కువ మంది అవుతారు. 99% ఫెయిల్ అవుతారు, ఒక్కరు మాత్రమే. అందుకే కృష్ణ భగవంతుడు 1,00,00,000 100,00,000 అని చెప్పడం జరిగింది. 3 సమానం ఎప్పుడు కావు. 3 దేని క్వాలిటీ దానికి. ప్రపంచంలో సేవలు చేసే సేవ ఫలితం వస్తుంది. ప్రవచనాలు చేసి దాన ధర్మాలు చేసే దాని ఫలితం దానికొస్తుంది. ఇంకా అన్నిటికన్నా గొప్పది, ప్రపంచంలో చాలా గొప్పది, ప్రపంచానికే శిక్షకుడు గురువు అవుతున్నాడంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం. ఇది అందరితోటి అయ్యే పని కాదు. కనుక మనము ఈజీగా అయినదే ఎంచుకొని అది కూడా దీనికి సమానం అంటే కుదరని పని. ఇప్పుడు ఉదాహరణకి ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంటుంది. పెద్ద ఫ్యాక్టరీ లోపట అందరూ వర్కర్సే ఉంటారు. అందరినీ వర్కర్స్ అంటారు, పనిచేసే వాళ్ళని కూడా. అలా రకరకాల పనిచేసే వాళ్ళు హెల్పర్స్ ఉంటారు, ఆపరేటర్స్ ఉంటారు, సూపర్వైజర్స్, మేనేజర్స్ ఉంటారు. అందరూ పనోళ్ళే, కర్మగారమే అంటారు. అంతా కర్మనే చేసేటువంటి ఫ్యాక్టరీ అది. మరి అందరూ ఇప్పుడు మట్టి పని చేసే వాళ్ళు ఉంటారు, మట్టి పని చేస్తున్నారు. తర్వాత ఆపరేటర్స్ ఉంటారు, తర్వాత సూపర్వైజర్, మేనేజర్స్ ఉంటారు. అందరు పనులే, కానీ నెల వచ్చే వరకు జీతాలు తేడా ఉంటాయి. మట్టి మోసేవానికి తక్కువ పేమెంట్ ఇస్తారు, ఆపరేటర్కి ఎక్కువ పేమెంట్ ఇస్తారు, సూపర్వైజర్ మరీ ఎక్కువ వస్తుంది. అంటే అందరికీ సమానంగా వస్తుంది అనుకోవడం ఎంత వాస్తవమేనా? అది కాదు కదా. ఇప్పుడు ఏం చదువు లేకున్నా పని దొరుకుతుంది కర్మ, కానీ ఆ ఫలితం చాలా తక్కువ దొరుకుతుంది. కష్టపడ్డోనికి ఏది మట్టి పనికి చాలా తక్కువ పైసలు వస్తున్నాయి. చదువుకున్నోనికి తెలివితోటి ఉన్నటువంటి వానికి ఎక్కువ ఫలితం వస్తుంది. మేనేజర్ ఏసీ రూమ్లో ఉంటాడు, వాడు కేవలం మైండ్ పనే ఉంటుంది, వానికి అందరికన్నా ఎక్కువ పని వస్తుంది, పైసలు వస్తున్నాయి. అదేవిధంగా మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో, బయట చేసే కర్మలు, హెల్ప్ నేచర్స్ కానీ, ఏవైనా సేవలు కానీ, ఇవన్నీ చేసేటువంటి ఒక్కొక్క ఫలితం వస్తుంది. తర్వాత ఇంకా కొంచెం పై స్టేజ్ ఏంటంటే ప్రవచనాలు, భగవంతుడు ఇట్లున్నాడు, ఆ భగవంతుని తెలుసుకోవాలంటే ఇలా ఉంది, శాస్త్రాలు చూసి నేర్చుకోవటం ఇంకా జర ఎక్కువ ఫలితం వస్తుంది. దాని తర్వాత నీ లోపల నువ్వు అయినప్పుడు ఫుల్ఫిల్గా వస్తుంది అన్నట్టు ఫలితం. ఇంకా నువ్వే స్వయంభూ అవుతున్నావు అంటే గొప్ప ఫలితం వస్తుంది. అంటే మనకు సాధ్యమైతే లేదని పక్కకు పెట్టేసి వీటిలో పోవటం అనేది మంచిది అయినప్పటికీ కూడా ఈ మోక్షం అనే ఫలితం రాదు. మోక్షానికి చేయాలంటే కేవలము తన లోపలనే, బయట పోతే దొరకదు. అందుకే ఇక్కడ వేమన గారు కూడా ఒక 2 పద్యాలు చదివి మనము తెలుసుకుంటే దీనికి టాలీ అవుతుందనే ఆలోచనతో మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వేమన గారు ఏం చెప్తున్నారంటే, పడి పడి మొక్కగా
పడి పడి మ్రొక్కగా గుడి లోపల కట్టిన శిలలు గుణములు చెడునా గుడి దేహమాత్మదేవుడు చెడురాళ్ళకు బట్టి పూజ చేయకు వేమన గారు ఎంత చక్కగా మనకు చెప్తున్నారు. కానీ కొంచెం పొరపాటు పడే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ గుడి గురించి చెప్తున్నాడు కాబట్టి ఆ గుళ్ళు గోపురాలకు ఇంత ఇది రకంగా మాట్లాడతారండి. ఇక్కడ వేమన ఏమంటుండంటే గుడి పరిధి దాటి అంటే తనలో తాను ఇక్కడ పోతున్నాడు కాబట్టి ఆత్మసాక్షాత్కారం గురించి ఇక్కడ మనకు చెప్పటం జరుగుతుంది. అంటే గుళ్ళో పోయి పడి మొక్కుతాడు. గుడిలో శిలలే కదా, అవి విగ్రహాలే కదా, ఏమన్నా గుణాలు మారుతాయా, ఏమన్నా అక్కడి నుంచి మనకు శబ్దం వినపడుతుందా, అక్కడి నుంచి ఏమన్నా వస్తాయా? ఇక్కడ దైవాన్ని దాటి తనలో తాను చెప్పుకున్నటువంటి విషయాలు ఇక్కడ పొరపాటు పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వేమన గారు చెప్పింది ఏంటంటే పరాకాష్ఠకు చెప్పింది అక్కడ. అందుకని నువ్వు గుళ్ళో పోయి పడి మొక్కిన గుణాలు అంటే కఠిన శిలలే కదా అవి, ఆ శిలలు ఎలా ఆ గుణాలు ఏమన్నా మారుతాయా? నువ్వు ఎంత మొక్కినా అక్కడ నువ్వు ఏమన్నా పడిన గుడి దేహం ఆత్మదేవుడు, నీకు ఆత్మదేవుడు ఎక్కడ? నీ గుడిలో నీ దేహంలోనే ఆత్మదేవుడు ఉన్నాడు. ఇక్కడ వట్టి రాళ్లకు పూజ చేయకువేమో అన్నాడు. అక్కడ అవి నువ్వు రాళ్ళు అనే భావన నీకు ఉంటే అది రాళ్ళలాగానే కనపడుతుంది. కానీ దైవం నీ లోపల వచ్చి నువ్వు జ్ఞానవంతుడు అవుతే రాళ్ళ నుండి కూడా దైవాన్ని దర్శించవచ్చు. ఇక్కడ మామూలు వాళ్ళు కూడా దర్శించలేరు. అవి గుళ్ళు గోపురాలు కూడా అవసరమే. ఎందుకంటే అక్కడ దైవ ఆరాధన జరుగుతుంది. అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నీ కోరికలు ఏదైనా కోరితే తీరుతూ ఉంటాయి. ఇక్కడ ఏమన్నా పరిధి ఏంటంటే చాలా దాటిపోయినటువంటి పరిధి. ఇది మనం పోల్చుకోవటానికి వీల్లేదు, అపార్థం చేసుకోవటానికి వీల్లేదు. వేమన గారు చెప్పేది ఏంటంటే ఆ కఠిన శిలలో అంటే ఆ గుడిలో పోయి నువ్వు పడి మొక్కినా కానీ అక్కడ ఏం లేదు. నీ లోపట నీకు ఉత్పత్తి కావాలి. నీ లోపటనే భగవంతుడు ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నీ లోపట నువ్వు సద్భావంతో వెళ్ళినప్పుడు నీ మాట ఆ భగవంతుడు వింటాడు. భగవంతుడు ఎక్కడున్నాడు? నీ లోపటనే ఉన్నాడు. కనుక భగవంతుడు బయట లేడు అనే భావాన్ని మనకు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఇక్కడ అపార్థం చేసుకోవద్దు. వేమన గారిది చాలా పరాకాష్ఠకు చెప్పినటువంటి పద్యం. ఏం చెప్తున్నాడంటే ఇంకో పద్యం ఏంటంటే తనువులోన జీవ తత్వమెరుంగక వేరే కలదటంచు వెతికనేల బానుడుండ దివ్య బట్టి వెతికెడి రీతి విశ్వదాభిరామ వినురవేమ. అంటే తనువులోన జీవ తత్వమెరుంగక వేరే కలదటంచు వెతుకనేలా. ఇక్కడ ఎంత క్లియర్గా మనకి ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ గుళ్ళు గురించి కానీ దీని గురించి కానీ ఒకే లెసన్ వస్తుంది. ఇక్కడ నీ లోపట జీవతత్వము తెలుసుకోలేక తనువులోన జీవతత్వమెరుంగక వేరే ఎక్కడనో ఉంది అని వెతుకుతూ ఉన్నాడు అన్నట్టు. ఎక్కడ పోయినా కానీ ఎక్కడ వెతికినా ఏం దొరుకుతాడు? జీవము భగవంతుడు నీలోపడినే పెట్టుకొని బయట భగవంతుడు ఉన్నాడని వెతకటము ఇది అంటే శ్రమనే అవుతుంది. కానీ దానివల్ల ఏమీ దొరకటం లేదు. ఇక్కడ ఏం చెప్తుండు? తనువులోన తత్వం అనేది నీలోపడినే ఉంది. ఎక్కడెక్కడనో తిరుగుతున్నావు నువ్వు. దానికి ఉపమానం ఏం చెప్తుందంటే బాణుడుండ దివ్య బట్టి వెతికేడే రీతి. అంటే బాణుడు అంటే సూర్యుడు పట్టపగలే ఏదో పొడగొట్టుకుంటూ పట్టపగలు వస్తువు పోయింది, వస్తువు దొరకటం లేదు. వీడు తెలివి జోడించి ఏం చేస్తున్నాడంటే దీపం బట్టి వెతుకుతుందంట. దీపం ఎంతుంటే చిన్నగా దీపం పట్టుకొని సూర్యుని వెళ్తున్నప్పుడు పట్టపగలే ఆ వస్తువు దొరకలేదని వెతుకుతుందంట. ఇది ఎంత అజ్ఞానం! సూర్య తేజస్సు ఎంత ఉంటుంది, ఈ దీపం కాంతి అంతుందా? ఒకవేళ పూర్ణ చీకటి అయిపోయి దీపం పెడితే ఆ దీపం వెలుతురులో ఏమైనా కంటికి కనపడుతుంది. సూర్యుని వెలుతురు ఈ దీపం కన్నా 1000 రెట్లు ఎక్కువ. అది 1000 రెట్లు ఎక్కువ తేజస్తో ఉంటే ఈ దీపకాంతి అసలు ఆ వెలుతురు భూమి మీద కూడా పడ్డట్టు కనపడటం లేదు. ఎందుకంటే అంత తేజస్సు సూర్యుని ఉండగా నువ్వు తెలివితేటలతోటి ఇంకా ఈ దీపంతో వెతుకుతున్నట్టు. అంటే నీ లోపట సూర్య తేజస్సు భగవంతుని తేజస్సు దేదీప్యమానంగా లోపల దాగి ఉన్నది.
మర్చిపోయి నీ తెలివితేటలతోటి బయట వెతుకుతూ ఉండన్నట్టు ఎక్కడైనా దొరుకుతుందని. గుడ్డి దీపంలాగా. ఎలా దొరుకుతుంది అది? హౌ పాసిబుల్? కాదు కదా. నువ్వు వెతకాలంటే నీ లోపట వెతకాలి కానీ బయట వెతికితే ఏమీ దొరకదు. బయట వెతికితే శ్రమనే. కాకపోతే పుణ్యక్షేత్రాలు తిరగవచ్చు, పుణ్యం వస్తుంది. దాన ధర్మాలు చేయొచ్చు, పుణ్యం వస్తుంది. హెల్ప్ నేచర్ చేయొచ్చు, పుణ్యం వస్తుంది. కానీ నీవు తెలవాలంటే, నువ్వు ముక్తి పొందాలంటే బయట తిరుగుతే లేదు, లోపలికి వెళ్ళాలి. అంతర్రాముడు, ఆంతరిక రాముడు, అనంతరాముడు అంటే అంతటి ఉన్నటువంటి వాడు ఎలా ఉన్నాడంటే బహిర్గతంగా లేడు, ఆంతరికంగా ఉన్నాడు. అంటే ఆంతరికంగా అంటే లోపట ఉన్నాడు. లోపట అంటే ఈ కంటికి కనబడకుండా సూక్ష్మ రూపుడై ఉన్నాడు. సూక్ష్మ రూపుణ్ణి తెలుసుకోవాలంటే నీ మనసు సూక్ష్మం కావాలి, నీ మనసు సిద్ధం కావాలి, నీ మనసు పాజిటివ్ ఎనర్జీ నిండు కుండలాగా కావాలి, నీ మనసు అద్దంలా కావాలి. అప్పుడు ఆంతరిక రాముణ్ణి తెలుసుకోవటానికి అర్హత కలిగి ఉంటుంది అని మనకు ఈ పద్యంలో చెప్పటం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా కానీ మనకు ప్రతిదీ విషయం కూడా ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బయట తిరిగితే ఏ ఫలితాలు వస్తాయి, ఇంకా ఎక్కడ పోయినా ఏమేమి వస్తున్నాయి, ఇవన్నీ మనకు క్లారిటీగా తెలిస్తే కానీ అవన్నీ మన బుర్రలకు వస్తే కానీ అప్పుడు మనము డిసైడ్మెంట్ చేసుకుంటాం. ఓహో ఇది వస్తే ఈ ఫలితం వస్తుందా, అక్కడ తిరిగితే ఆ ఫలితం వస్తుందా, అప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలి అనేది సద్గురు సత్యమైనటువంటి వాడిని బ్రహ్మవేత్తని మనం పట్టుకుంటే మనకు సరిగ్గా మార్గాన్ని చూపెడతాడు. ఒక అడవిలో మనం చిక్కిపోయి ఎటు తిరిగినా మనకు గమ్యం తెలియటం లేదు, రోడ్ రావటం లేదు, ఊరు రావటం లేదు. అక్కడ మనకు ఒక మార్గదర్శకుడు పర్ఫెక్ట్గా కనపడితే అటు షార్ట్కట్లో తోవ చూపెడతాడు. కొంతసేపటికి అది మనకు ఊరు రావటం జరుగుతుంది. అదేవిధంగా మనకు లోపలికి పోవాలంటే ఏ విధంగా పోవాలి అనేది గురుమూర్తి మనకు సరైన గురుమూర్తి సద్గురువు అనే గురువు మనకు లభ్యమవుతే దానివలన తొందరగా లోపలికి ఎలా వెళ్ళాలి, మన ప్రపంచం చేస్తూ ప్రపంచంలో ఎలా ఆచరించాలి, ఆ ప్రపంచాన్ని అంటకుండా ఏ విధంగా ఉండాలి, కుమ్మరి పురుగులాగా ఎలా ఉండాలి అనేది మహానుభావులు మనకు ఎన్నెన్నో చెప్పారు. మన గాఢ వైరాగ్యం రావాలి, మెల్లమెల్లగా ఒకేసారి రాదు. ఇది చాలా స్లోగా అనగననగ రాగ మతిశీలుచుండును, తినగ వేము తీయనవును, సాధనమున పనులు సమకూరు ధలోరవును, విశ్వదాభిరామ వినురవేమ. అందుకే అలా స్లోగా వస్తుంది తప్ప ఎంత ఈజీగా వచ్చేది కాదు. అందుకే నిరంతరము దాంట్లోనే లీనమైతూ మనము ఒక రోజుకి ఆ పరమాత్మ స్వరూపులో అవుతామనే ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ, జై గురుదత్త.